నాకు చాలా నచ్చింది సినిమా. కెమెరా అన్న ముందు కెమెరా వచ్చింది. అలాగే అనుస్వర్ రాజన్ అండ్ అలగన్ సంజయ్ గారు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా చెప్తారు మీరు. సో నాకైతే అంటే మనకి ఫిక్షనల్ స్టోరీ అయినా కూడా చాలా రియలిస్టిక్గా నిజంగా ఒకవేళ ఇలా జరిగితే ఎలా ఉండేది అన్నది చూపించారు. బట్ బైరాన్పల్లి జరిగిన వాస్తవాన్ని మనకు చాలా క్లియర్గా చూపించారు. ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న యాక్షన్ ఏంటి, బైరాన్పల్లి ఇన్సిడెంట్ తర్వాతే వాళ్ళు తీసుకున్న ఆపరేషన్ పోలో సక్సెస్ అండ్ హైదరాబాద్ని మన దేశంలో కలపడం. సో అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నా ఎక్కడో కొంత ఫిక్షనల్ తీసుకున్నారు కాబట్టి ఫుట్బాల్ గేమ్ అది. సో మైకేల్ క్యారెక్టర్ అది. సో క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. రోషన్కి ఇది నాకు తెలిసి ఆయనకి హిట్ మూవీ ఖచ్చితంగా. పాత 2 సినిమాలు చూసుకుంటే దీంతో హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇక్కడి నుంచి ఎందుకంటే ప్రాపర్ సినిమాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆయనకి హిట్ స్ట్రీక్ ఇక్కడి నుంచి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. సినిమాలో ఇది నెగిటివ్ అని లేదు, బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. కంప్లీట్ యాక్టర్ని చూసినట్టుంది. అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో ఒక థండర్ స్టార్మ్ చూసినట్టు అనిపించింది నాకైతే. ఉన్నారంటే దుల్కర్ గారు క్లైమాక్స్ పార్ట్ లో దుల్కర్ గారు వస్తారు. ఇవి మనం రివీల్ చేస్తే థియేటర్కి వచ్చేవాళ్ళు చెప్పేశారు కదా అన్నట్టు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. పార్ట్ ఏమి ఉండదు, ఎక్కడితో క్లోజ్ అంతే. దీనికి పార్ట్ 2 పెట్టే అంత ఏం లేదు. ఎందుకంటే హైదరాబాద్ మన దేశంలో దాని పాయింట్ ఆఫ్ వ్యూని ఎలా తీసుకొచ్చారు అనేది ఒక ఫ్యామిలీ అందరూ చూసే ఎమోషనల్ డ్రామా. ఖచ్చితంగా ఎమోషన్ ఉంది, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, యాక్షన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఒక మంచి సినిమా. అంటే ఈ వారం నాకు తెలిసి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా మంచి సినిమాలే ఉన్నాయి. సో అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హ్యాపీ టైం అని చెప్పొచ్చు ఇది కంప్లీట్ గానీ. అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. సో కమ్బ్యాక్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్తారు.